అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అలాగే వరల్డ్ మ్యూజిక్ డే కూడా ఈరోజు. ఎందుకంటే మనిషి శారీరకంగా మానసికంగా ఎంతో ఆనందంగా సంతోషంగా ఒత్తిడిని అధిగమిస్తూ దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ప్రశాంతమైన జీవితం గడపాలంటే దానికి ప్రధానంగా మనం చేయవలసిన ఒకే ఒక్క సాధన యోగా సాధన. ఈరోజు మనం చాలా ఏళ్ల బట్టి చూస్తున్నాం, ఋషులు ఎన్నో వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఎలాంటి ఇవి లేకుండా ఆహారాన్ని తీసుకోకుండా ఏం తీసుకోకుండా అంత బాగా జీవించగలిగారంటే దానికి ప్రధాన కారణం వాళ్ళు చేసిన యోగ సాధననే మనం చెప్పాలి. అందుకే దాన్నే మన జీవితంలో ఒక భాగంగా చేస్తూ యోగాంధ్ర కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రారంభించడం జరిగిందండి. సుమారు ఇది ఒక నెల రోజుల పాటు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాల్ని మనం విశాఖపట్నం అంతా కూడా పండగ వాతావరణంలో ఉంది. సుమారు విశాఖపట్నం బీచ్ రోడ్ నుంచి భోగాపురం వరకు కూడా సుమారుగా ఒక 36 కిలోమీటర్స్ కంటిన్యూగా యోగా సాధన చేస్తూ సుమారు 5 లక్షల పైచిలకు మంది ఈ యోగాభ్యాస సాధనలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అతిరథ మహారాజులందరి సమక్షంలో జీవితంలో యోగా మనకు ఒక భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా యోగాభ్యాసం చేయండి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గెలపండి. అలాగే మ్యూజిక్, సంగీతం శిశుర్వేత్తి పసుర్వేత్తి వేత్తి గాన ఫలం అంటారు. కాబట్టి ఆ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ యోగా చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హర్ష.